ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ఉదయకాలం కూడా మరి యొక్క విశ్వాసపు అనుభవమును, విశ్వాసముతో మరి దేవుని కార్యములను, అద్భుతములను రుచించిన అనుభవాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనమును చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత శక్తివంతంగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట. ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తుతో అంటూ ఉన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. చనిపోయిన కుమార్తె విషయంలో కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు ఈ అధికారి. అయినను కూడా నీవు వచ్చి నా కుమార్తెను బాగు చేస్తావు, నా కుమార్తెను మరలా జీవముతో నింపుతావు. చూడండి ఎంత శక్తి కలిగిన మాట ఆ యొక్క అధికారి చెప్తూ ఉన్నాడు. అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. హల్లెలూయా. యేసయ్య ఎంత శక్తి కలిగిన వాడో, ఆయనలో ఎంత ప్రభావము ఉన్నదో, ఆయన ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడో ఈ అధికారి చూచాడు, విన్నాడు, విశ్వసించాడు. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గురించిన మాట. అవును కదండి. ఈ రోజున మరి ప్రభు మాటలు వింటున్నాము. మనలో ఇటువంటి విశ్వాసము ఉన్నదా? నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి నా బిడ్డ మీద పెడితే నా కుమార్తె బ్రతుకుతుంది. ఎంత నిశ్చయత, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ప్రభు పట్ల ఆ అధికారికి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. మరి తన గృహంలో అయితే ఎంతో రోదన ధ్వని వినపడుతూ ఉంది, అంగలార్పు. అయ్యో, తన కుమార్తె, మరి చిన్న కుమార్తె చనిపోయినది. మరి అటువంటి సమయంలో బోధకుని మరి విసిగించవద్దు, మరి తొందర చేయవద్దు, వచ్చేసేయి, నీ బిడ్డ చనిపోయినది అని ఎన్నో విధాలుగా చెప్తున్నప్పటికీ కూడా అధికారి అంటూ ఉన్నాడు, నా కుమార్తె చనిపోయినా పర్వాలేదు, నా యేసుక్రీస్తు నా బిడ్డను మరలా తిరిగి జీవములోనికి రప్పిస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మృతుల లోకములోకి వెళ్ళిపోయిన నా కుమార్తెను మరలా పునరుద్ధరింపచేస్తాడు, జీవముతో నింపుతాడు. ఎంత చక్కని విశ్వాస అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఇటువంటి విశ్వాసపు అనుభవం మనకి కావాలి. ఆ సమయంలో కొంత ఆలస్యం అవుతుంది ప్రభువుకి మార్గ మధ్యలో, అయినప్పటికీ కూడా గృహానికి చేరుకొని మరి ఆమె నిద్రిస్తుంది, ఏడవకండి అని ఆ గృహంలో ఆ యొక్క మనుషులకు చెప్తున్నప్పుడు వారు హేళన చేస్తారు, అపహసిస్తారు. ఈయన పిచ్చివాడు, ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చనిపోయిన ఆమెను నిద్రిస్తుంది అంటూ ఉన్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకొని లేపినప్పుడు ఆమె బ్రతుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రింద వచనాల్లో గనక చూస్తే దేశమంతటా ఈ యొక్క సంగతి తెలుస్తుంది. దేశమంతటా ఈ సంగతి మరి వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ యొక్క అద్భుత కార్యం, ఈ అధికారి కుమార్తె చనిపోయి తిరిగి లేచినది కారణం ఈ అధికారి విశ్వాసం. అవును సహోదరి, సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ విషయంలో ప్రభు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయము నీకు అధైర్యము, అపనమ్మిక పుట్టిస్తూ ఉంది, నీ ప్రభువుకి సమస్తము సాధ్యం. ఆ అధికారి కుమార్తె, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, అయినా నీవు వచ్చి నీ చేయి పెట్టి నా కుమార్తెను లేపు, నా కుమార్తెను బాగు చేయి, నా కుమార్తెను మరలా జీవములోనికి నడిపించు. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఇటువంటి విశ్వాసం మనకి కూడా కావాలి. నీ దేవుడు శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, చీకటిలో యథార్థవంతులకు వెలుగు పుట్టించే దేవుడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రియ దేవుని బిడలారా, డాక్టర్స్ విడిచిపెడతారు, మేము చేయవలసినది చేశాము, ఇంకా మేము చేయలేము అని వారు చేతులు వదిలేస్తారు. బంధువులు చేతులు వదిలేస్తారు, రక్త సంబంధులు చేతులు వదిలేస్తారు, తోబుట్టువులు చేతులు వదిలేస్తారు. కానీ యేసయ్య నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు.
ఎటువంటి మరణకరమైన వ్యాధితో ఈ ఉదయకాలం బాధపడుతున్నావు? అది ఎవరు కుదర్చలేని రోగమా? యేసుక్రీస్తు బాగు చేస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సహోదరి, సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని పైన నీవు ఆనుకో. ఆయన విశ్వాసము కలిగినది, శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ ఆయన తృణీకరించడు. ఆయన హక్కున చేర్చుకొని ఆదరించే దేవుడు, బాగు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈ ఉదయకాలం ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంత ధన్యత, ఎంత మనకి ఎంత భాగ్యమో. ప్రభుని స్తుతించు. ఇటు మాటలను బట్టి ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు. ప్రభువులో గొప్ప కార్యాలను అనుదినము రుచించి ఆయన నామాన్ని మహిమపరచు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. చదువుకున్న వచన భాగంలో అధికారి తన కుమార్తె విషయము ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నా కుమార్తెను లేపు, బ్రతికించు. ఎంత విశ్వాసము, ఎంత నమ్మిక, ఎంత పట్టుదల. ప్రభువా, నీ ఎదుట పోరాడి తన కుమార్తెను మరలా మృతుల లోకములో నుంచి బ్రతికించుకున్నాడు. దేశమంతటా వ్యాప్తి చెందినది ఈ సంఘటన. ఎంతో మంది అపహసించారు, హేళన చేశారు. అయినను నీవెంత నమ్మదగిన దేవుడో నిరూపించావు. దుష్టుని సిగ్గుపరిచావు. పరిశుద్ధుడా, ఈ మాటలు విన్న నీ బిడ్డల విషయంలో కూడా మీరు నిరూపించండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే అని నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆశీర్వదించండి, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.